వామ్మో వారనైనో ఏం సినిమారా ఇది. అజిత్ గారు నటించిన పట్టుదల అనే మూవీ అయితే చూసిన. ఈ తమిళ్లో వచ్చేసి విడాముర్చి అంట. ఏ ముర్చో ఏమో, ఈ తెలుగులో అయితే పట్టుదల అంట. పట్టు పట్టి మరీ పోయినా సినిమా ఎట్లుందనేది డిస్కస్ చేద్దాం. అసలు మూవీ కంటే ఇంట్రెస్టింగ్ థింగ్ ఒకటి ఉన్నది, అది చెప్తాను. సో సినిమా వచ్చేసి బ్రేక్ డౌన్ అనే హాలీవుడ్ మూవీకి ఇది ఫ్రీ మేక్ అంట. ఫ్రీ మేక్ అని ఎందుకంటున్నా అంటే, ఇది వచ్చేసి వాళ్ళకి తెలియకుండా ఈ మూవీ మెల్లగా తీసేసి రిలీజ్ చేద్దాం అనుకున్నారు. కానీ వాళ్ళకి తెలిసి కేసేసిండ్రు. కేసేసిన తర్వాత ఇక చేసేదేం లేక అఫీషియల్ రీమేక్ అయింది ఇది. మూవీ కథ విషయానికి వచ్చేసినట్లయితే నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. హీరో హీరోయిన్ అంటే అజిత్ త్రిష వైఫ్ అండ్ హస్బెండ్ ఒక ట్రిప్ ప్లాన్ చేస్తారు. ఆ ట్రిప్లో మన కార్ అనేది బ్రేక్ డౌన్ అవుతుంది. సో అది బ్రేక్ డౌన్ అయినందుకు చేపించుకొని వద్దామని చెప్పేసి వాపస్ వచ్చేసి చేపించుకొని వచ్చే లోపు త్రిషను ఒక దగ్గర పెడతారనమాట. సో వచ్చి చూసేంత వరకు త్రిష మాయమైపోతుంది. అక్కడ త్రిష ఉండదు. సో ఎక్కడికి పోయింది, ఏమైంది, మళ్ళీ త్రిషని కనబెట్టిండా లేదా, త్రిష ఎక్కడికి పోయింది ఆ గ్యాప్లో అనేదే మీరు మూవీలో చూస్తారు. మూవీ ఫస్ట్ పాజిటివ్ వచ్చేసి ఎంగేజింగ్ స్క్రీన్ ప్లే. ఫస్ట్ హాఫ్ మాత్రము నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది. 2 ట్విస్ట్లు అదిరిపోయినాయి అని చెప్పాలి. ఇంటర్వెల్కి ఒకటి, మధ్యలో ఒకటి. అదే కాకుండా 2 స్క్రీన్ ప్లేలు కూడా పెట్టిండ్రు, అంటే టైం లైన్లతోటి. సో అందులో కూడా అజిత్ గారు చాలా డిఫరెంట్ లుక్లో కనిపిస్తారు. యంగ్ అండ్ ఓల్డర్ వర్షన్ అట్లా ఒక డిఫరెంట్ టైం లైన్స్లో అవి చాలా బాగా అనిపించినాయి. ఫస్ట్ హాఫ్ మొత్తం నెక్స్ట్ ఏమవుతుంది అనే కాన్సెప్ట్ బేస్డ్ మీద నడిచింది. అదైతే నాకు చాలా థ్రిల్నెస్ అనిపించింది. ఈ సెకండ్ పాజిటివ్ వచ్చేసి అబ్వియస్లీ హీరో అజిత్ గారు. సో అజిత్ గారు వామ్మో వార్నైనో ఏం యాక్షన్ ఎపిసోడ్స్ రా ఇవి అనే విధంగా అసలు నెక్స్ట్ లెవెల్. అసలు సెకండ్ హాఫ్లో ఒక కార్ది ముగ్గురుతోటి ఫైటింగ్ ఉంటుంది. కార్ లోపలనే వాళ్ళు ఫైట్ చేసుకుంటుంటా ఉంటే హాలీవుడ్ రేంజ్లు అనిపిస్తుంటా ఉంటుందా ఆ ఎపిసోడ్, ఆ సీక్వెన్స్, సినిమాటోగ్రఫీ, పిక్చరైజేషన్ నెక్స్ట్ లెవెల్. గూస్ బంప్స్ ఆ ఫైటింగ్ సీన్స్కి అనుకుంటామా. నేను నా పక్క సీటోడు ఇద్దరు అని అనుకుంటే మళ్ళీ ముఖం చూసుకున్నా అంటే అంత ఇన్వాల్వ్ అయిపోయిన. థర్డ్ పాజిటివ్ వచ్చేసి త్రిష గారు అండ్ అనిరుద్ గారు. ఇద్దరు పేర్లు ఎందుకు కలిపి చెప్తున్నాం అంటున్నారా? సో దానికి కూడా ఒక రీజన్ ఉంది. త్రిష గారు ఫస్ట్ హాఫ్లోనే కనిపిస్తారు, సెకండ్ హాఫ్లో అంత స్కోప్ లేదు. సో ఆమెతోటే నడుస్తుంది కాబట్టి ఉన్నంతలో బాగానే చేసింది, పర్ఫార్మెన్స్ బాగా నచ్చింది. సో సగమైనా కానీ ఓకే, యాక్సెప్టబుల్. అండ్ ఇదే కాకుండా మన అనిరుద్ గారు కూడా ప్రతి సినిమాకి 100% ఎఫర్ట్ ఉంటుండే, కానీ ఈ సినిమాకి మాత్రం 50% ఎఫర్టే కనిపించింది. మూవీ నెగిటివ్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే నాకైతే ఒకటే నెగిటివ్ అనిపించింది. అదేంటంటే ఒరిజినల్ వర్షన్ ఈ మూవీ బ్రేక్ డౌన్ ఏదైతే ఉందో అది 1.5 అవరే మూవీ. ఇది వచ్చేసి 2.5 గంటలు అంట. ఇంకో గంట ఎక్కడి నుంచి పట్టుకొచ్చిండ్రు అనేది సెకండ్ హాఫ్లో దొరుకుతుంది ఆ గంట. సో అది ఒక్కటి బేర్ చేయగలుగుతాయి. క్లైమాక్స్ ట్విస్ట్ బాగా అనిపించింది. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే సెకండ్ హాఫ్ కొద్దిగా బోర్ కొడుతుంది, బట్ స్టిల్ ఫస్ట్ హాఫ్ చాలా గ్రిప్పింగ్గా ఎంగేజింగ్గా ఉంటుంది కాబట్టి సో ఓకే, నాకైతే మూవీ నచ్చింది.